నీళ్లు బాగా మరుగుతుండగా ఈ గ్లాస్తో మీల్ మేకర్ ఆ వేడి నీళ్ళలో వేసి స్టవ్ ఆఫ్ చేశాను. కొంచెం ఉప్పు కూడా వేశాను. 10 నిమిషాలు అయ్యాక ఇలా జల్లెడలో వార్చేసుకున్నాను. తర్వాత కుక్కర్లో నెయ్యి వేసి 2 క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి అలా వేశాను. పచ్చి బఠానీ కూడా ఉంటే అవి కూడా వేశాను. ఇవన్నీ బాగా వేగుతుండగా ఇంకా మరి బిర్యానీ మసాలా అంటూ ఏం చేయలేదు, గరం మసాలా వేశానమాట. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది డైట్ కంట్రోల్ రెసిపీలో ఇదొక భాగమని. అయితే మీల్ మేకర్ ఎక్కువగా, రైస్ తక్కువగా వేసి చేయమన్నాడు మా అబ్బాయి. ఇది నిన్న అనమాట. మసాలా ఒకసారి వేగాక జీడిపప్పు కూడా వేసి ఒకసారి అన్ని బాగా కలుపుకొని ముందు నానబెట్టి ఉంచుకున్న చాలా చిన్న గ్లాసుతో బియ్యం ఇందులో వేసే నీళ్లతో సహా తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని అంతా ఈ మీల్ మేకర్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను. ఇలాంటి మసాలా రైస్ ఏదైనా సరే తీపి ఆవకాయతో ట్రై చేశారు ఎప్పుడైనా? ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. అయితే మా అబ్బాయి తినలేదు, నాకు వద్దమ్మా అన్నాడు. నేనే తీసుకున్నాను, చూపించడానికి ఇలా ప్లేట్లో వేసాను అనమాట.